నమస్తే అమ్మా. నమస్తే ఎవరు సార్. మీరు? నా పేరు వరాలు. బారసాల ఫంక్షన్కి డెకరేషన్ చేయడానికి వచ్చాము. వీళ్ళు నా అసిస్టెంట్స్. ఎక్కడెక్కడ డెకరేషన్ చేయాలి చెప్పండి. అది మా సార్ చెప్తారమ్మా. నమస్తే సార్. నమస్కారం అమ్మా. వరాలు అంటే మీరేనా? అవును సార్. ఇలాంటి ఫంక్షన్స్కి డెకరేషన్ చేయడంలో సిటీలో మేమే టాప్ సార్. అందుకే ఈ కాంట్రాక్ట్ మీకు ఇచ్చాం. సుభద్ర, ఎక్కడెక్కడ డెకరేషన్ చేయాలో వీళ్ళ కాస్త వివరంగా చెప్పు. చూడండి, ఇక్కడ ఫ్లవర్స్, ఇదంతా మిర్చి లైట్స్, అటువైపు బెలూన్స్, ఇటువైపు అంతా పెట్టాలి. శవరవంతిక వాళ్ళు డెకరేషన్ వాళ్ళు అనుకుంటా. అబ్బో, బాగానే హడావిడి చేస్తున్నారే. మన బుజ్జిగాడికి ఎప్పుడైనా ఇలా చేశారా వీళ్ళు? మనవాడు ఈ వంశవారసుడు కాదు కదండి, అందుకే వ్యత్యాసం భేదభావం. వీళ్ళ అత్యాశకి భేదభావానికి చెక్ పెట్టాలా వంతిక? ఈరోజు ఆ పని చేయబోతున్నాం. ఫంక్షన్లో ఆ పిల్లాన్ని ఏదో ఒకటి చేసి ఆహలీనింటి నుంచి తరిమేస్తే ఆ తర్వాత ఆస్తంతా మనదవుతుంది. సరే మేడం, మీరు చెప్పినట్టే డెకరేషన్ చేస్తాం. టైం తక్కువగా ఉందండి, మీరు కాస్త స్పీడ్గా డెకరేషన్ చేయాలి. అలాగే సార్. ఏంటి అలాగే? వీళ్ళు తొందర పెడుతున్నారని ఎలా పడితే అలా చేస్తే నేను ఊరుకోను. జరుగుతుంది నా ముని మనవడి బారసాల. ఎక్కడ ఎలాంటి లోటు ఉండకూడదు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు వారం పాటు చెప్పుకోవాలి. అలాగే బామ్మగారు, మా పనితనమేంటో మీరే చూస్తారు కదా. ఇంతకీ బారసాల బాబు ఎక్కడా? పైన గదిలో రెడీ చేస్తున్నారు. ఓహో, అహల్య గారు, నేను రెడీ. నేను బాబు కూడా రెడీ అండి. అరే రే 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 రే, అంతా నేను చెప్పినట్టే రెడీ అయ్యారే. బాబుని ఎలా రెడీ చేశానో చెప్పండి. రే బుజ్జి కన్నా, నువ్వు సూపర్గా ఉన్నావురా. హీరోలా ఉన్నావు. అహల్య గారు, ఈరోజు మన ఇద్దరి కళ్ళు మన హీరో మీదే ఉంటాయి. వీడికి దిష్టి చుక్క పెట్టారా? పెట్టానండి. బంధుమిత్రుల అందరి సమక్షంలో బాబుకి బారసాల జరగడం చాలా ఆనందంగా ఉంది. అవునండి, చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కాబట్టి అమ్మా నాన్నల దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా మా ముసలిదైతే నా మునిమనువడి బారసాల అని ఆనందం పట్టలేకపోతుంది. ఏమైందండి? ఏంటోనండి, ఉదయం నుంచి అదే పనిగా ఎడవ కన్నా అదురుతూనే ఉంది. ఎడవ కన్నా అదిరితే ఏదో అపశకునం అంటారు కదా, ఫంక్షన్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో. బారసాల అయిపోగానే బిడ్డని ఈ ఇంటిని వదిలి తక్షణమే వెళ్ళిపోవాలి. ఇదివరకు నేను ఈ సెంటిమెంట్స్ అన్నీ పెద్దగా నమ్మేవాడిని కాదండి. ఎందుకో తెలీదు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని నమ్మాల్సి వస్తుంది. బాబు పుట్టాక ఇలాంటి నమ్మకాలు ఇంకా ఎక్కువైపోయాయండి. సైన్స్ చదివిన డాక్టర్ ఏంటి, మూఢనమ్మకాలు నమ్మడం ఏంటి అనుకోవద్దు. నేను ఎంత డాక్టర్ అయినా మీకు భర్తని, మన బాబుకి తండ్రిని కదా. మీ ఇద్దరి బాధ్యత విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నా వల్ల ఎలాంటి పొరపాటు జరగకూడదు. చివరిదాకా మీ ఇద్దరిని కాపాడుకోవాలి. దేవుడా, ఈయన కడ వరకు మమ్మల్ని కాపాడుకుంటాను అంటున్నారు, కానీ నేను ఈ రోజే ఈ ఇంటిని, నా బిడ్డని, ఈయన్ని వదిలి వెళ్ళాలి. అందుకేనేమో ఈయన ఎడమ కన్ను అదురుతోంది. ఏమండి, నేనేదో మాట వరుస కన్నాను. నా ఎడమ కన్ను అదిరినంత మాత్రాన ఏమీ జరగదు. మీరేం కంగారు పడకండి. అదే నేను చెప్దామనుకున్నాను. ఎడమ
ఎడమ కన్ను అదరడం అపశకునమే కానీ అది అన్నిసార్లు కాదు. మీకేం జరగదండి. మీరుండగా మాకేమీ కాదు. ఈ భరోసాని నమ్మకాన్ని కడదాకా నిలబెట్టుకోవడమే నా బాధ్యత అండి. ఈరోజు మీకు నా మనసులోని మాట చెప్పి ఆ నమ్మకాన్ని భరోసాని రెట్టింపు చేస్తాను. నా కథ ఈ రోజు ముగిసిపోతుందేమో, మన బంధం తెగిపోతుందేమో, మనం కలిసి ఉండడం ఈ రోజే ఆఖరి రోజేమో. రే నానా, ఈరోజు నీ ఫస్ట్ సెలబ్రేషన్ చేస్తున్నాను రా. జరిగేదంతా నీకు గుర్తుండదు కానీ ఈ ఫంక్షన్ వీడియో తీసి పెద్దయ్యాక నీకు చూపిస్తాను. సరే గాని పిల్లాడిని రెడీ చేశారా? ఎప్పుడో రెడీ చేసామే, ఇదిగో. ఆ, ఓ నా ముద్దుల మనవడు, నా బంగారు కొండ. ఏ ముసలి ముసలి ముసలి, ఆ, ఇప్పుడే కష్టపడి వాడిని రెడీ చేసామే. నువ్వు అలా ముద్దులు పెట్టి వాడిని మురికి చేయకు. ఏ పోరా, వీడు నా ముని మనవడు, నా వంశం, నా రక్తం. ప్రేమ, ఆస్తి, వారసత్వం అన్నీ వీడికే సొంతం. సరేలేవే, నువ్వు నీ రాక్షస ప్రేమ. వాడిని నలిపేకే, వాడు జాగ్రత్త. నిన్ను చూస్తే వాడు భయపడిపోయేలా ఉన్నాడు. రే, కింద డెకరేషన్ చేసేవాళ్ళు వచ్చారు. మీ నాన్న ఒక్కడే చూసుకుంటున్నాడు. నువ్వు కూడా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడుకో. గెస్ట్లు వస్తారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. అలాగే లేబే. అహల్య, నేను వెళ్తున్నాను, నువ్వు ఇంటి తీసుకొని వచ్చేసి. ఏంటి గంగిరెద్దులా సింగారించుకున్నావు? ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరితో గౌతమ్ గాడి భార్య బాగుంది అని పొగిడించుకోవాలనుకున్నావా? లేదండి, నేను సింపుల్గా రెడీ అవుతుంటే గౌతమ్ గారు ఒప్పుకోలేదు. పట్టుబట్టి ఇలా రెడీ చేయించారు. నేను చెప్పింది గుర్తుంది కదా? ఈ రోజే నీకు ఆఖరి రోజు. బారసాలైపోగాని ఈ రాత్రికో లేదా రేపొద్దునుకో నువ్వెళ్ళి తీరాలి. ఫంక్షన్లో ఏదైనా మళ్ళీ తిరకాసు పెట్టి ఇక్కడే తిష్ట వేయాలని చూసావో పేక పిసికి చంపేస్తాను. కష్టపడి కన్నావు కదా, ఈ ఆఖరి రోజు నీ కొడుకుని నీ దగ్గరే పెట్టుకో. తర్వాత వీడు నాకే సొంతం.